తన పిన్ని కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం కలిగి ఉంది, ఇది సరైనది కాదు అని కంప్లైంట్ చేశారు. దీంతో పథకం వేసింది, ఎప్పటికైనా ఇతను వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తున్నారని స్కెచ్ వేసింది. కానిస్టేబుల్తో కలిసి సాయి ప్రకాష్ అనేటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చి ఉస్నాబాద్లో ఉన్నటువంటి మీర్జాపూర్ ప్రాంతంలోని పాడుబడ్డ బావిలో డెడ్ బాడీ వేసింది. అతను మిస్సింగ్ అని తెలిసింది. పోలీసుల విచారణలో ఎవరో గుర్తు తెలియని శవంగా పోస్ట్మార్టం సైతం పూర్తి అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కానిస్టేబుల్ సస్పెన్షన్కి ఆయన కంప్లైంటే కారణమని తేలింది. దీంతో పోలీసులు మళ్ళీ రంగంలోకి దిగారు, రీపోస్ట్మార్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. వివాహేతర సంబంధాలు అయిన వాళ్ళు కాని వాళ్ళు అనేది అసలు సంబంధమే లేదు, రక్త సంబంధం అనేటువంటి మాటే లేదు. ఎవరైనా సరే తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తే అడ్డు తొలగించడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్నాయి ఈ నేరాలు. దీనికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కోరుతున్నారు. మృతుని స్నేహితులందరూ సంఘటన స్థలానికి వచ్చి తన స్నేహితుడు చాలా మంచివాడు, స్వచ్ఛంద సంస్థ సైతం నిర్వహిస్తాడని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. గణేష్ వెంకటాపురం అసలు అల్లుబాక అంటే మా ఫ్రెండ్ స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీరామ్ సాయి ప్రకాష్ వాళ్ళ పిన్ని అక్రమ సంబంధం పెట్టుకొని ఒక కానిస్టేబుల్ ద్వారా చంపడం జరిగింది. చంపి బావిలో వేశారు. అందుకోసం మేము అందరం కలిసి చూద్దామని వచ్చినాం. నిందితులకి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం. మాది వెంకటాపురం గ్రామం అండి, ములుగు జిల్లా. అతను మా మిత్రుడు. మా 5 రూపాయల షాపులను చైత్ర స్వచ్ఛంద సంస్థ అనే సంస్థని ఫౌండర్గా ఉండేవాడు. వరంగల్ వచ్చి మిస్ అవ్వడం జరిగింది. తర్వాత మేము మిస్ అయిన తర్వాత 16వ తారీఖు మేము కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత CCTV ఫుటేజ్ ద్వారా చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు దొరకడం జరిగింది. పోలీసులు దొరికారు. దొరికిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి బాయిలో పడేసి ఇక్కడ వరకు రావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.